ఏంటి తిరిగి కొట్టిండు? కోడి పిల్ల కాలు గోందేయ్యా అవపడతలేదు. ఎట్లా ఎందుకు తిరిగి కొట్టిండు? కొట్టిండు వాళ్ళ మా ఇల్లు ఇగో ఇట్లా పెయింటింగ్ వాటి పడిలు వాడుకున్నాం. మా ఇల్లు బయట కట్టేస్తారు. ఆ గడ్డి బయట కాడిపోయి గడ్డి బయట గడ్డి వేస్తే గడ్డిగా ఉంటుంది. ఆ అవసరం కట్టి తీసుకొని అట్లే పూల పట్టుకోండి. ఇప్పుడు ఆడి తీసుకొచ్చిన నేను చూడకుండా ఏమో మరి ఏమో వచ్చిందో ఆ చూడండి వాడిని. మేము ఎట్లా అంటాం, పండ్లతో మేము ఇద్దరం ఆడనే ఉన్నాం. మిగల వాళ్ళం మేము చూస్తుంటేనే. ఇప్పుడు ఆ కోడిని ఆడి తీసుకొచ్చినావు. ఇప్పుడు ఈడికే పోలీస్ స్టేషన్. ఇప్పుడు ఏం చేయాలి కోడి మీద? ఏం చేస్తారంటే ఏం చేస్తారు, నవ్వు వస్తుంది కదా ఈ సార్లకు. మా పరిస్థితి ఏమో ఇట్లుంది, వాళ్ళకు నవ్వు వస్తుంది. ఎందుకు కొట్టింది కోడిని, ఏమిటి కొట్టింది కోడిని? కోళ్ళు ఉండవు ఆ ఊరు అన్నప్పుడు ఉంటాయి. మరి ఫసలన్నా చేయం తింటే ఆడ కట్టేస్తారు. ఆ చిన్న పాయమాలు కట్టించుకుంటారు. మరి ఈ కోడి కూడా మరి ఆ పాయమాలు కట్టించుకోక ఇరగొట్టిండుగా. అంటే దానికి దండగా కట్టి ఏమంటావా, కేసు పెట్టమంటావా? దండగా నాకు దండు వద్దే వద్దు. దానికి ఒక శిక్ష ఎందుకు కొట్టిండు, ఏమిటి కొట్టిండు, మళ్ళీ ఈ తాప పాలు పెరుగుకోకుండా మా జోలికి రాకుండా కేసే పెట్టాలి. దానికి ఎంత నాకు దండగా దలగవాడ అని దండగా నాశనం అయిపోయింది అని దండగా మూడు నష్టం కానీ మాకు ఆ దండగా. సరే పొద్దున